వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మన బ్రేక్ఫాస్ట్ షోలో మనం ఎక్కడున్నాం? బోండా స్పెషల్స్లో ఉన్నాం. బబ్లీ బోండాలు చేసుకుంటున్నాము. అలాగే ఈరోజు బోండాతో రోజు చేసుకునే బోండా కన్నా డిఫరెంట్ బోండా తీసుకొచ్చేస్తాను. అదేంటో చెప్పేస్తాను. బట్ దానికంటే ముందు ఈ మధ్య చాలా మందికి దగ్గు, తలనొప్పి, జలుబు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయండి. ఈ తలనొప్పి తీసుకుంటే మెయిన్గా మైగ్రేన్ అంటే ఈ హాఫ్ పోర్షన్ లేదా ఇటు హాఫ్ అలా వస్తుంది కదా, ఆ మైగ్రేన్ కొంచెం కంట్రోల్ అవ్వడానికి. సో మీరు బయటికి వెళ్ళాలి కానీ మైగ్రేన్ ఉంది, ఆ సిచ్యువేషన్కి కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఐస్ క్యూబ్స్ని ఒక కప్లో తీసుకొని మీ అరిచేయి ఉంటుంది కదా, ఆ హ్యాండ్ రైట్ అయినా లెఫ్ట్ అయినా పర్వాలేదు, దాన్ని ఆ క్యూబ్స్లో పెట్టి కొద్దిసేపు ఉంచారనుకోండి, ఆ సిచ్యువేషన్ వరకు మీకు మైగ్రేన్ కంట్రోల్ అవుతుంది. అంటే ఒక 2 to 3 hours కంట్రోల్ అవుతుంది. సో ఇది ఇవాళ నేను తెచ్చిన చిట్కా. ఇలాగే చాలా చిట్కాలు తెచ్చాను, అవన్నీ మనం వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం. మరి మన అల్పాహారంలో బోండాలు చేసుకుంటాం. వెరైటీ బోండా తెచ్చేసానని చెప్పాను కదా, ఇంతకీ అదేం బోండాలు నార్మల్గా కాకుండా బోండాతో కర్రీ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి కర్రీ తీసుకొచ్చాను. ఇంతకీ అదేం కర్రీ అంటే ఆలు మేతి బోండా కర్రీ. ఇది ఎలా తయారు చేయాలో చూపించేస్తాను, మీరు వచ్చేసి నేర్చేసుకోండి. ఆలు మేతి బోండా కర్రీ మన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే శనగపిండి, ఓట్స్ అలాగే పొటాటో ఈ 3 బాగా మిక్స్ చేసుకొని బోండాలు వేసేసుకోవాలి. అంటే మనం కర్రీ చేసుకుంటాం కదా. సో శనగపిండి, ఓట్స్ మనకి చాలా బలం కదా. అలాగే ఈ బంగాళదుంపని నేను ఉడకబెట్టి మ్యాష్ చేసేసాను, ఇది వేసేస్తున్నాను. మనకి ఏంటంటే ఇక్కడ పిండి, ఓట్స్ వేసాం కదా, ఇవి కొంచెం బోండాల్ కన్సిస్టెన్సీకి రావడానికి నేను పొటాటో వేసాను అనమాట. అలాగే కొద్దిగా సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఇవి బాగా మిక్స్ చేసేసుకుందాం. కానీ మనకి బోండాలు అంటే డీప్ ఫ్రై కదా కాబట్టి ఆయిల్కి టైం పడుతుంది. సో ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది, మనం ఇది బాగా కలిపేసుకుందాం. సో ముందు ఒకసారి మనం పిండిని, బంగాళదుంపని కలిపేసామనుకోండి, మనకి వాటర్ ఎంత కావాలనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు వీటిని చిన్న చిన్న బోండాలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే అందులో మనం ఇవి వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో ఇలా బోండాలు చేస్తున్నాను కదా, ఇలాగే చేసి పెట్టుకోవాలి. సో నేను వెళ్ళి ఒక ప్లేట్ తెచ్చేస్తాను. చూస్తున్నారు కదా బోండాలు, ఈ సైజులో నేను అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటాను. అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. మన బోండాలు రెడీ చేసి పెట్టేసుకున్నానండి చిన్నగా. ఆయిల్ ఇంకొద్దిగా టైం పడుతుంది. మనం ఇవి అందులో వేసి ఫ్రై చేసేసాం అనుకోండి, మనకి బోండాలు రెడీ అయిపోయినట్టే. ఇక్కడ టైం పడుతుంది కాబట్టి మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. కర్రీ కదా మనం చేయాల్సింది ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ మనం కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేసాను. అలాగే ఇందులో ఆయిల్, అలాగే ఇందులో ఆనియన్స్, గార్లిక్, వెల్లుల్లి ఇవి వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కొంచెం వేయగానే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేద్దాం. ఆనియన్ వేగిపోయాయి. సో ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టొమాటోస్, నెక్స్ట్ మెంతి కూర, మీరు మెంతి కూర వండుకోవాలనుకుంటే దాన్ని ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.
కలిపేసాం కదా. ఇప్పుడు ఇందులో కారం, గరం మసాలా, జీరా పొడి, ధనియా పొడి, సాల్ట్ అండ్ అలాగే షుగర్. షుగర్ ఎందుకు వేస్తున్నాను అంటే దీని టేస్ట్ డిఫరెంట్గా రావాలి కదా మనకి. సో షుగర్ వేసేసాం కదా, ఇది బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేయాలి. ఇది బాగా ఫ్రై అయిపోయాయి కదా. అలాగే మనం వేసిన టొమాటోస్కి, ఆనియన్స్కి కూడా ఈ ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ పట్టేసాయి. సో ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్లో ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడకాలి. సో కొంచెం టైం పడుతుంది. ఈలోపు మన ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం బోండాలను అందులో వేసి మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో మన బోండాలు కూడా చేసి చాలాసేపు అయింది కదా, వేసేద్దాం. ఇటు సైడ్ మనకు కర్రీ ప్రిపేర్ అయిపోతుంది, అలాగే బోండాలు కూడా డీప్ ఫ్రై అయిపోతాయి. మనం బోండాలు రెడీ చేసి పెట్టుకుంటాను చెప్పాను కదా, ఇవి డీప్ ఫ్రై బాగా అయిపోయాయి. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అలాగే ఇటు సైడ్ మన కర్రీ, ఎస్ ఇలా ఉంటే మనం బోండాలు వేస్తే అవి కూడా ఇందులో కొంచెం మగ్గేదాకా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ బోండాన్ని డైరెక్ట్గా తీసి మన కర్రీలో వేసేసుకుందాం. ఇది ఇంకా బాగా దగ్గర పడాలి, బాగా కుక్ అవ్వాలన్నమాట. సో అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. మన కర్రీ దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. మన బోండా కర్రీ రెడీ అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసాను, నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను. సో ఇప్పుడు మన బోండా కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఎస్, సో తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పైనుంచి బటర్ అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఈ రెసిపీ వేడిగా ఉంది కదా, సో బటర్ కరిగిపోతుంది. అలాగే కొత్తిమీర, సో ఎస్, మన ఆలు మేతి బోండా కర్రీ రెడీ అయిపోయింది. ఇది నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఆలు మేతి బోండా కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఆలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కారం 1 టీ స్పూన్, మెంతి కూర 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియా పొడి 1 టీ స్పూన్, జీరా పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, బటర్ 1 టేబుల్ స్పూన్, శనగపిండి 1 కప్పు, వెల్లుల్లి 4, ఓట్స్ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, చక్కెర 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా,
ఆలు మేతి బోండా కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నూనె వేసి డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. ఒక బౌల్ లో శనగపిండి, ఓట్స్, బంగాళదుంపలు, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసి ఒకసారి కలుపుకొని సరిపడా నీళ్లు పోసి బాగా దగ్గర పడేదాకా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న బోండాల్లో చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోలు, మెంతి కూర వేసి బాగా వేయించుకొని కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియా పొడి, ఉప్పు, పంచదార వేసి బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసి ఉడికించుకొని బోండాలను వేసి మరికాసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని బటర్ వేసి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలు మేతి బోండా కర్రీ రెడీ. చూసారు కదండి ఆలు మేతి బోండా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. సో బోండా కర్రీ అంటే నేను ఫస్ట్ టైమే అంటే ఇంట్లో చేశాను కానీ నేను తినలేదన్నమాట. చెప్పాను కదా ఇది బటర్ నాన్తో లేదా రోటీతో చపాతీతో చాలా బాగుంటుందని. సూపర్గా ఉందండి. నేను చేసేటప్పుడు అన్నాను కదా ఇందులో ముక్కలు తగులుతున్నాయని, సేమ్ నాన్ వెజ్ కర్రీ లాగే ఉంది. నాన్ వెజ్ లేనప్పుడు మీరు ఇది చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మన బోండాలు ఈ కర్రీలో కుక్ అయ్యి అద్భుతంగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి అల్పాహారంలో నేను తయారు చేసిన బోండా కర్రీ. అలాగే ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ అమృతాహారంలో ఏ రెసిపీ చేయబోతున్నాను, పరాటాస్. కానీ నార్మల్ పరాటాస్ కాదు, కొంచెం టిపికల్ పరాటాస్. మనం అంతా బాజ్రాలో ఉన్న వెరైటీస్ చూస్తున్నాం కదా, అయితే ఈ రోజు నేను తెచ్చిన పరాటాస్ బాజ్రా మేతి పనీర్ పరాటాస్. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను, మీరు చూసి నేర్చేసుకోండి. బాజ్రా మేతి పనీర్ పరాటా మన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం పసుపుతో స్టార్ట్ చేసిన ఏంటి వెరైటీగా అనుకుంటున్నారా? పసుపు యాంటీబయాటిక్ కదా. సో కొద్దిగా పసుపు, అలాగే ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకోవాలి. కానీ అవి డైరెక్ట్గా వేసుకుంటే మనకి పరాటా ఒత్తేటప్పుడు పరాటా విరిగిపోతుంది కదా, అందుకనేసి నేను చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకుంటాను. మీరు లేదు అనుకుంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు, అంటే వెల్లుల్లి పేస్ట్. సో వెల్లుల్లి వేసేసాను. ఇప్పుడు మెంతి కూర, మెంతాకు, అలాగే పచ్చిమిర్చి. ఇది కూడా మీరు పేస్ట్ వేసుకోవచ్చు. మనకి మేతి పౌడర్ అని చెప్పేసి దొరుకుతుంది, అది వేసుకుంటారు చాలా మంది. అయితే అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఫ్రెష్ లీవ్స్ వేసాను నేను. అలాగే కొద్దిగా సాల్ట్ అండ్ టొమాటోస్, అలాగే పన్నీర్ తురుము. పన్నీర్ ముక్కలు వేయట్లేదు, తురుము వేస్తున్నాను, మనకు పరాటా రావాలి కదా. సో ఇవన్నీ బాగా కలిపేసుకొని మనం ఏం చేయాలి అంటే, మనకి సజ్జపిండి ఉంటుంది కదా, ఇప్పుడు మనం రోటీ దాంతోనే చేసుకోవాలి. అయితే ఈ సజ్జపిండిని మిక్స్ చేసి అది చపాతీలా చేసి దీన్ని అందులో స్టఫ్ చేయాలి. సో ఇది రెడీ అయిపోయింది, దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. మన రోటీకి కావాల్సిన పిండి రెడీ చేసుకుందాం. అయితే ఫస్ట్ మనం ప్యాన్ హీట్ చేసేసుకుందాం. మనం పిండి రెడీ చేసుకునే లోపు ఇది హీట్ ఎక్కిపోతుంది. సో ఇప్పుడు ఇందులోని మన సజ్జపిండి, అలాగే పెరుగు,
మీరు బెటర్ ఏం చేస్తారు అంటే పెరుగులోని వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ తీసి యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు పెరుగు అంతా మిక్స్ అయిపోయేలా కలిపేసుకోవాలి. అయితే మనం ఇందులో సాల్ట్ యాడ్ చేయాలి. సో కొద్దిగా సాల్ట్, మనం ఆల్రెడీ అందులో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెమే యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. కొన్ని యాడ్ చేశాను, మళ్ళీ తర్వాత మనం కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకుందాం. ఇది ఇలాగే నీట్గా కలిపేసి పెట్టేసుకుంటాను. మనం చేసుకుంటున్నాం సజ్జపిండితో రోటీ అన్నమాట. అయితే కలిపి పెట్టేసుకుంటానని చెప్పాను కదా, ఇది బాగా కలిపేసాను. సో ఇప్పుడు దీన్ని మనం రోటీలా చేసుకొని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ని ఇందులో స్టఫ్ చేసేసుకోవాలి. సో నేను వెళ్ళి చపాతీ పీటకర తెచ్చిస్తాను. సో ఎస్, ఇప్పుడు ఈ బటర్ పేపర్కి కొద్దిగా ఆయిల్ రాసిద్దాం మనం. ఇప్పుడు దీన్ని మనం పరాటాలు చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. రెండు వైపులా బాగా కాల్చాలి. సో ఇది సేమ్ జొన్న పిండి లాగే ఉంటుంది, ఇరిగిపోతుంది అనమాట చేసేటప్పుడు. ఈ బలమైన అన్నీ ఎందుకు ఇరిగిపోతాయో, మనకి జొన్న పిండితో రొట్టెలు చేసుకున్నా విరిగిపోతాయి, ఈ సజ్జపిండితో చేసుకున్నా విరిగిపోతాయి. సో ఇప్పుడు రెడీ అయింది కదా, ఇందులోని మనం ఇందాక రెడీ చేసి పెట్టినాం కదా మిక్చర్, ఆ మిక్చర్ వేసేద్దాం. మనం ఆల్రెడీ పన్నీర్ మిక్చర్ రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇది వేసేసుకుందాం. సో మన పన్నీర్ మిక్చర్ వేసేసాం కదా, దీన్ని మనం ఫోల్డ్ చేసేసుకొని పరాటాలా ఒత్తేసుకోవాలి. అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసేసాను, ఎందుకంటే మళ్ళీ ఆ మిక్చర్ మనకి బయటికి రాకుండా. దీన్ని ఇప్పుడు పరాటాలా ఒత్తి పెట్టేసుకుంటాను, అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. మన పరాటా రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి మన పరాటాని దీనిపైన పెట్టి రెండు వైపులా కాల్చేసుకుంటే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మన పరాటాని రెండు వైపులా బాగా కాల్చి రెడీగా పెట్టేసుకుంటాను, అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. సో మన పరాటా బాగా రెడీ అయిపోయిందండి, రెండు వైపులా బాగా కాల్చేసాను. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో నేను వెళ్ళి ప్లేట్ తెచ్చేస్తాను. దీన్ని చాలా జాగ్రత్తగా కాల్చాను, ఎందుకంటే విరిగిపోతుందేమో అనేసి, కానీ విరగలేదు. సో చూసారు కదండి, మన బాజ్రా మేతి పనీర్ పరాటా రెడీ అయిపోయింది. దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. బాజ్రా మేతి పన్నీర్ పరాటాకి కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి 1 కప్పు, మెంతికూర 1 కప్పు, వెల్లుల్లి 4, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పన్నీర్ 1 కప్పు, పచ్చిమిర్చి 4, పసుపు చిటికెడు, టొమాటో ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. బాజ్రా మేతి పన్నీర్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పసుపు,
వెల్లుల్లి, మెంతి ఆకు, పచ్చిమిర్చి, ఉప్పు, టొమాటో ముక్కలు, పన్నీర్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో సజ్జపిండి, పెరుగు, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలో కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని పూరీలా వత్తుకొని పన్నీర్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి పరాటాల్లో వత్తుకొని పాన్ పై నూనె వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన బాజ్రా మేతి పన్నీర్ పరాటా రెడీ. చూసారు కదండి, బాజ్రా మేతి పన్నీర్ పరాటా ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. చేసుకునేటప్పుడు విరగలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఇలా పట్టుకోగానే విరిగిపోయింది. చాలా బాగుంది. మనం ఇందులో పన్నీర్ తురుము వేసుకున్నాం కదా, అది చాలా ఎక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ అదే తెలుస్తుంది. అండ్ అలాగే సజ్జ పిండితో పన్నీర్ పరాటా ఇంత వెరైటీగా చేసుకోవచ్చు అని మీకు తెలిసిపోయింది కదా. సో మీరు కూడా ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేసేయండి. చూసారు కదండి, అమృతాహారంలో నేను తయారు చేసిన బాజ్రా మేతి పన్నీర్ పరాటా నాకు చాలా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఒకవేళ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ షోని మీరు మిస్ అయినా లేదు మళ్ళీ చూడాలి అనుకున్నా www.facebook.com/etvabhiruchi లేదా www.youtube.com/etvabhiruchi లో కూడా చూడొచ్చు. బ్రేక్ఫాస్ట్ షోలో ఏ వీడియో మిస్ అవ్వకూడదంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదండి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. రెండు రెసిపీస్ చాలా కొత్తగా ఉన్నాయి కదా, నాకు చాలా నచ్చేసాయి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే ఇంకో మంచి రెండు రెసిపీస్ తో రేపు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.